ఇది కుట్రనే, గింత కుట్ర చేస్తారు, గిట్లనేనా చేసేది? నమ్మినందుకు కుట్ర చేసి మనిషి పేరు ఖరాబ్ చేద్దామని చూస్తారా? అసలు ఎసొంటాయన ఆయన మీదనే కుట్ర చేసి అందరి ముంగట పల్సా చేద్దామనుకుంటున్నారా? మీరెన్ని కుట్రలు చేసినా సరే ఆ కుట్రలను ఎమ్మడే దొరికి పట్టి జనాలకు ఎరక చెప్పేటందుకు ఒక సారు ఉన్నాడు. ఆ సారే గీ సారు. దునియాలో అందరూ సీఎం రేవంత్ సార్ పేరును మర్చిపోతున్నారని షేయి పార్టీ లీడర్లు లెస్స బాధపడుతున్నారు. మా సారు పేరునే మర్చిపోతారా అని గుండెలు బాదుకుంటున్నారు. కావాలంటే ఓసారి చూడుర్రి. ఎవడా తెలుగు మాట్లాడాలి పెట్టినోడికి బుద్ధి లేదా? యాంకర్ అనేటోడికి చదువు రాదా? యాంకరింగ్ చేసే వాళ్ళకు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి తెలియనోడు యాంకర్ కూడా అవుతాడా? ఇవాళ మనం చిన్న దాంట్లోనే ఇట్లా కాగితం రాసుకొని వచ్చి చదువుతున్నాం. ఒక ఎంపీ గుండి నేను ఒక యాంకర్ ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చిందో తెలియకుండా చదువుతాడా? దీని వెనక ఏదో కుట్ర ఉందని నాకు అనిపిస్తుంది. గీనెవలో ఉండే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సభలల్లో ముఖ్యమంత్రి రేవంత్ సార్ పేరు మర్చిపోతున్నారని మస్తు కోపమైతున్నాడు. కావాలనే సభలలో రేవంత్ సార్ పేరును మర్చిపోతున్నారు, అందరూ కలిసి ఏదో కుట్ర చేస్తున్నారని మాట్లాడిండు. ఓ చామల సారు, నిజంగానే కావచ్చు, నువ్వు అన్నట్టు ఏదో కుట్ర జరుగుతున్నట్టే ఉన్నది. మొన్నటిదాకా హాస్టళ్లలో పెట్టిన బువ్వదిని పిల్లగాండ్లు వాంతులు విరేచనాలు చేసుకొని దావకాళ్ళల్లో మంచాలు పట్టిర్రు. గది సుతం కుట్రనే కావచ్చు. లగిషెర్ల వ్యవసాయం చేసుకుని బతికే రైతుల భూములు గుంజుకుందామని చూసిర్రు. గది సుతం కుట్రనే కావచ్చు. రైతులందరికి రుణమాఫీ అని చెప్పి సగం మందికి సుతం చేయకపోయిరి. గిది సుతం కుట్రనే కావచ్చు. ఎకరానికి 15,000 రైతు భరోసా ఇస్తామని మాట మార్చి 12,000 ఇస్తామని చెప్పుడు సుతం కుట్రల భాగమే కావచ్చు. అబ్బర బిడ్డ, ఎన్ని కుట్రలు అవుతున్నాయి తెలంగాణలా. గింత కుట్రజోళ్ళుంటారా? మీరు చెప్పిందాక తెలియదు సార్. నిజంగా మీరుండబట్కే దునియాలో ఎన్నెన్ని కుట్రలు జరుగుతున్నాయో చెప్పబట్కేనే మాకు తెలుస్తున్నాయి గాని లేకపోతే ఎట్లనో ఏమో పోర్రి. అసలు వాస్తవానికి చెప్పాలంటే తెలంగాణలో షేయి పార్టీకి ఓట్లేసి గెలిపించినందుకు సుతం కుట్ర జరిగిందనే అనుకుంటున్నారు జనాలు. చూస్తుంటేనే రేవంత్ సార్ షేయి పార్టీలో షరీక్ అవుడు, ఆ పార్టీకి పెద్ద అవుడు, మమ్మల్ని నమ్మించి మా ఓట్లు వేసుకునుడు, అటెనక వెంటనే ముఖ్యమంత్రి అవుడు. అంత ఏదో కుట్ర జరిగినట్టే అయిపోయినాయి పోర్రి అంటున్నారు పబ్లిక్. ఓ కిరణాలు సారు, ఏమంటావు? పబ్లిక్ అనేది నిజమేనా? నువ్వే చెప్పాలి. ఎంతైనా కుట్రలు గుర్తుబాటుట్లా మీరు నిపుణులట కదా.